హైదరాబాద్ నగరంలో విష జ్వరాలు విజృంభిస్తున్న ఏ ఆసుపత్రి చూసినా జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. డెంగ్యూ కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫీవర్ హాస్పిటల్లో జ్వరాలతో ఓపీకొచ్చే వారి సంఖ్య 1000కి చేరుకుంది. పేషెంట్లు భారీగా పెరగడం, ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది వైద్య ఆరోగ్య శాఖ. ఫీవర్ హాస్పిటల్లోనే కాదు, గాంధీ, ఉస్మానియా, నీలూఫర్ ఆసుపత్రుల్లో కూడా జ్వర బాధితులు క్యూ కడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్లో విజృంభిస్తున్న జ్వరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ ఫీవర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. డెంగ్యూ కేసులు కూడా వేల సంఖ్యలో నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే హైదరాబాద్కి సంబంధించి ఫీవర్ హాస్పిటల్లో ఈ ఫీవర్ కేసులు, సీజనల్ డిసీజెస్ కేసెస్ ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఓపీ కూడా వందల సంఖ్యలో నమోదవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎంఓ జయలక్ష్మి గారు ఉన్నారు, తనతో మాట్లాడదాము. మ్యామ్, ఓపీ గతంలో చూస్తే మనకు 200, 300 అంతా వచ్చేది, కానీ ఇప్పుడు వరకు చూస్తే కూడా 600కు పైగా నమోదవుతున్న పరిస్థితి. సో ఎట్లాంటి కేసెస్ మనకి ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయి? అన్ని ఫీవరు, బాడీ పెయిన్స్, కాఫ్, కోల్డ్. బాడీ పెయిన్స్ మెయిన్ ఫీవర్, బాడీ పెయిన్స్తో వస్తున్నాయి. ఇప్పటికే 600 దాకా వచ్చారు. అడ్మిషన్స్ అయితే ఒక 30-35 ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా రొటీన్గా ఈ వైరల్ ఫీవర్స్ కాబట్టి అన్ని సిబిపి, వైడాలు, మలేరియా అన్నీ చేస్తున్నాము. చాలా వరకు అన్నీ నెగిటివ్ వస్తున్నాయి. ప్లేట్లెట్స్ కూడా చాలా, అసలు 99% 1 lakh అబవ్ ఉంటున్నాయి, 1.5, 1 lakh అబవ్ ఉంటున్నాయి. 80 ఉన్నా కానీ అడ్మిట్ చేస్తాము. ఏమన్నా 50 బిలో ఉండి ఏమన్నా బ్లీడింగ్తో ఏమన్నా డెవలప్ చేసుకుని బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ ఏమైనా ఉంటే మాత్రం రెఫర్ చేస్తున్నాము. చాలా వరకు ఎందుకంటే వర్షాలు, ఎందుకంటే ఇప్పుడు ఎండ ఉంటుంది, మళ్ళీ సాయంత్రం సరే మబ్బులు పడుతున్నాయి. వెదర్ అనేది బాగా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అట్లా పేషెంట్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు, బాగా సిక్కిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు 10 మంది వస్తే 9 మంది వైరల్ ఫీవర్సే ఉన్నాయి. వైరల్ ఫీవర్స్, ఫీవర్, బాడీ పెయిన్స్ అనేసి విపరీతంగా రష్ ఉంది. ఇప్పుడే కొంచెం తగ్గింది క్రౌడ్. రైట్, డెంగ్యూ కేసెస్ ఈ నెలలోనే దాదాపుగా డబుల్ డిజిట్కి కూడా చేరుకున్నట్టుంది. సో ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి? ఈ రోజు వరకు 23 కేసులు వచ్చాయి. రోజు ఒక 2 పాజిటివ్ కేసులు అయితే వస్తున్నాయి, అడ్మిట్ చేస్తున్నాము. ఒక 3-4 డేస్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ డిశ్చార్జ్ అవుతున్నారు, బాగానే వెళ్ళిపోతున్నారు. రైట్, మనకి హైదరాబాద్ నగరంలో కూడా సీజనల్ డిసీజెస్ కేసెస్ మనకి ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ కేసెస్ కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, కొంత కేసెస్ ఫ్లోటింగ్ కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ డిసీజెస్కి సంబంధించి ఎక్కడికక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఒక రకంగా దోచుకుంటున్నాయనే ప్రచారం కూడా సాగుతుంది. ఎక్కువగా ప్లేట్లెట్స్ అవసరం లేకపోయినా కూడా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న ఇష్యూస్కి వాళ్ళు ఐసీయూ వరకు కూడా తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ డెంగ్యూ కేసెస్కి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేసి వైద్యాధికారులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కొంత అలర్ట్గా ఉండటము, ఇది డే టైంలో కుట్టే దోమ కాబట్టి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో కొంత ఈ డెంగ్యూ కావచ్చు, సీజనల్ డిసీజెస్ నుంచి కూడా బయటపడే అవకాశం కూడా ఉంటుంది. కెమెరా పర్సన్ రాంబాబుతో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.